హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెంబో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మటన్ పాయ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కాళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వాటర్ని మరిగించుకొని కాళ్ళల్లో వేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. హాట్ వాటర్ వేయటం వల్ల కాళ్ళకున్న డర్ట్ స్మెల్ అది పోతుంది. ఈ కాళ్ళని ఎలా క్లీన్ చేసుకోవాలో కొంతమందికి తెలీదు, సో అందుకని వీడియో చేస్తున్నాను. ఈ కాళ్ళు కొంచెం బ్లాక్గా, అలాగే లైట్గా అక్కడక్కడ హెయిర్ ఉంటుంది. ఇవి నీట్గా శుభ్రం చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో నీట్గా ముక్కలన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ పాయ అనేది అందరూ తప్పనిసరిగా తినవలసిన కర్రీ. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, హెల్త్కి చాలా మంచిది, ఎన్నో రోగాల్ని నివారిస్తుంది. ఈ విధంగా ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కాళ్ళను తీసుకున్నాను. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 కాళ్ళకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న కాళ్ళని వేసుకొని పైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హైలో అసలు పెట్టకూడదు. స్లోగా ఉడికితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. అది ఫ్రై అయ్యేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 8 నుంచి 9 లవంగ మొగ్గలు, 3 యాలక్కాయలు, 2 అంగుళాలు చెక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని నానబెట్టుకోవాలి వాటర్లో. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ప్రెషర్ పెట్టుకొని ఒక 8 to 10 విజిల్స్ పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నదైతే ఎక్కువ విజిల్స్ రావాలి, లేతగా ఉన్నదైతే ఒక 5 to 6 విజిల్స్ సరిపోతుంది. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఒక మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తీసుకుని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ఎక్కువ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు కొంచెం చిక్కగా కావాలంటే బాగా దగ్గర ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా పలుచగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొక పావు గంట ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.